డాక్టరేట్ అని చెప్పేసి విన్నాను, అట్లా ఎలా? 2011 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. 2022లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, శ్రవంతి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఎలా, ఎందుకు ఇవి మీరు పెట్టాల్సి వచ్చింది? ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి నాకున్న దాంట్లో సహాయం చేయడం అనేది నాకు అలవాటు. నేను కూడా చాలా పూర్ కండిషన్ నుంచి పైకి వచ్చిందాన్ని. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు? మేబీ ఐఎమ్ ఏ క్రిస్టియన్ బట్ ఐఎమ్ అన్ ఇండియన్, సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ బీజేపీ. ఇలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే తారా గారికి లైఫ్లో సాడెస్ట్ పార్ట్ ఏమన్నా ఉందా? నేను కూడా చాలా పేదరికాన్ని అనుభవించాను. తారా గారిని ఎవరైనా డబ్బు విషయంలో మోసం చేశారు? పోయిటరీ ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు? చాలా కాలం నుంచి రాస్తున్నాను, బట్ ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. మా కోసం ఒక పాట. మనసా తుల్లి పడకి అతనికి నీవు నచ్చావు లేదు, తొందరపడితే అలసి మనసా తెలుసా మనసా. నేను మా కోసం ఒక పోయిటరీ ఒకసారి చూస్తావా? ఇంతలా నన్ను డిస్టర్బ్ చేసి ఏమీ తెలియనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా అలా కూర్చుంటావేంటి? నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. అసలు నేను ఎందుకు నీకు ఇంతలా అలవాటైపోయాను? ఇంతలా నేను ఎందుకు ఇష్టపడుతున్నాను? నీతో మాట్లాడాలని ఎందుకు ఇంత ఆరాట పడుతున్నాను అర్థం కావట్లేదు. నిన్ను చూడాలని ఎందుకు ఇంత ఆశపడుతున్నాను అర్థం కావట్లేదు. నేను ఇంత ఆరాట పడుతున్నా నీ వైపు నుంచి ఒక్క నిర్లక్ష్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. అయినా ఇంత కూడా కోపం లేదు తెలుసా నీ మీద నాకు. ఎందుకంటావు? దానికి కూడా సమాధానం లేదు. సమాధానం లేని ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? నువ్వే. సో అర్జెంటుగా సమాధానం చెప్పు. ఓకే, ఫస్ట్ రాసిన పోయిటరీ ఏంటి? ఇట్స్ బీన్ మెనీ డేస్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. అసలు నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తావని నేను ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాను. నువ్వు వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తావని, నా కాలికి గజ్జల పట్టులు తీసుకొస్తావని, ఇదిగో నా అందమైన కళ్ళకి నల్లని కాటుకతో మరింత అందాన్ని దిద్దుతావని, ఈ కురులకు మల్లెపూలు తీసుకొస్తావని, నా చేతికి గాజులు తొడుగుతావని ఎంతలా నిరీక్షిస్తున్నానో తెలుసా? అసలు నువ్వు వస్తావా రావా? నీకు వినిపిస్తుందా? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను నిన్ను. నువ్వు వస్తావు, నాకు తెలుసు. నువ్వు వింటున్నావు నేను చెప్పేది, నువ్వు అర్థం చేసుకుంటావు. చాలా లేట్ అయిపోయింది, వచ్చేసి. హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఓకే, ఈరోజు మన స్టూడియోలో అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. వారిని ఏమేం అనొచ్చు అనేది నేను చెప్తాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు, ఒక స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అనొచ్చు, ఒక శ్రవంతి ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ అనొచ్చు, అండ్ ఒక డాక్టరేట్ గ్రహీత అనొచ్చు. తను ఎవరో కాదండి, డాక్టర్ తారా శ్రవంతి గారు మన ముందుకైతే వచ్చేసారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం సంతోష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేను ఇన్వైట్ చేయగానే మీరు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తెలుగు రాజ్యం ఛానల్కి నన్ను మీరు ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎలా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ అంతా? ఎలా నడుస్తుంది అని అంటే, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఈజ్ ఆల్వేస్ ట్రెండింగ్. ద వే వి యూజ్ ద ప్లాట్ఫామ్ విల్ బి యూస్ఫుల్ టు అస్. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. నేను యూజువల్గా పోయిటరీస్ రాస్తాను, వాయిస్ మెసేజెస్ ఇస్తూ ఉంటాను. సో నా పరంగా నాకైతే మంచి ఫాలోవర్స్ ఉన్నారు, వెరీ రెస్పెక్టబుల్ పీపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత మీ ఇన్స్టా వ్యూస్ తగ్గిపోయాయి, ఇప్పుడు మళ్ళీ రీచ్ వచ్చింది అని చెప్పేసి విన్నాను. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ నేను J7 టీవీ ఛానల్ తరపున నేను అవార్డ్స్ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎన్నో అవంతరాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాటన్నిటిని నేను ఫేస్ చేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాను. యు ఆర్ ద హోస్ట్ ఫర్ దట్ ప్రోగ్రామ్, చాలా బాగా చేశారు.
తర్వాత నాకు కొంచెము వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాకు వ్యూస్ తగ్గిపోయినాయి. తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. పీపుల్ కేమ్ టు నో వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. నేను చేసిన ప్రోగ్రామ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్, ఎవరెవరికి నేను ఆ ప్లాట్ఫామ్లో అవకాశం ఇచ్చాను వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్టేజ్ మీదకి పిలిచి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఎవరు అలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. తర్వాత వాళ్ళు గ్రహించి అర్థం చేసుకొని మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. అండ్ రైట్ నౌ ఐ హ్యావ్ 50.4K ఫాలోవర్స్. కొంచెం ఇంక్రీజ్ అయింది, ఫాలోయింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటిదంటే, మీరు ఏదైనా అవార్డ్ ఫంక్షన్ చేయడానికి కానీ, ఏదన్నా సోషల్ యాక్టివిస్ట్ ఏదన్నా చేయడానికి కానీ మీకు సపోర్ట్ ఉండదు, వెనకకి గుంజుతూనే ఉంటారని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు నిజం? మంచి చేయాలనుకుంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది, మనం మంచి చేద్దాం అనుకున్నప్పుడు ముందుకెళ్తున్నప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. వీళ్ళందరినీ ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ గా తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారు. సో దట్ ఈస్ ద గ్రేట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో వాళ్ళని తన్నినట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంత స్ట్రాంగ్ ఉండగలిగితే మనం ఏదైనా చేయగలుగుతాం. సో అలా చేయడానికి నాకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అవార్డ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, హోస్ట్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసానండి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయారు. లైక్ హెయిర్ కట్ అండ్ మీరు కొంచెం ఫేస్లో గ్లో కూడా తగ్గినట్టు అనిపించి, అసలు ఏంటిది? యాక్చువల్లీ నాకు రీసెంట్గా నేను ఒక ఆపరేషన్ చేయించుకున్నాను. స్ట్రాక్టమనీ ఆపరేషన్ చేయించుకున్నాను. కొంచెము గైనిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను. దానివల్ల నాకు కొంచెం హెయిర్ ఫాల్ అవ్వటము, కొంచెం సిక్ అయ్యాను నేను. సో అప్పుడు నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో అది తెలియని వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఒక కొత్త లుక్ వచ్చేసింది, ఇప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్, ఏమన్నా వెబ్ సిరీస్ లో చేస్తున్నారా, అది ఇదని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ నథింగ్ లైక్ దట్. ఏంటి అని అంటే, హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయించుకున్నాను. బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాను అంతే. అంటే ఇది ఎప్పుడైంది హెల్త్ ప్రాబ్లం? జస్ట్ 2 months బ్యాక్. జస్ట్ 2 months బ్యాక్ ఆపరేషన్ అయిపోయింది. నా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అంటే ఏ స్కూలు, దేనికి డైరెక్టర్? యాక్చువల్లీ మాది విజయవాడ కరెన్సీ నగర్లో వెస్లీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, లవ్లీ కిడ్స్ స్కూల్ మాది. సో స్కూల్ ఫర్ ఆటిజం అండ్ ఇట్స్ అ డే కేర్ సెంటర్ అండ్ ద ప్లే గ్రూప్. ఓకే, మూడు అవైలబుల్ ఉన్నాయి. ఎస్, ఎవరైతే ఆటిజం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్పీచ్ థెరపీ అవసరమా, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి దాంట్లో. ఎడ్యుకేట్ చేసేది మీరేనండి? నేను కాదు, దానికి స్పెషల్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళకి మనము మంచి శాలరీ ఇచ్చి, వాళ్ళకి వామ చేతి కిందకి 2 ఆయమ్మల్ని పెట్టి, నియర్లీ ఒక 20 స్టూడెంట్స్ దాకా ఉన్నారు ఆటిజం స్టూడెంట్స్ మన దగ్గర. వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనర్ ఉంటుంది, వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. ఇది కాకుండా మన దగ్గర డే కేర్ ఉంది, ప్లే గ్రూప్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ప్రిన్సిపల్ ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ అకాడమిక్ డైరెక్టర్. అంటే కంప్లీట్ కరికులం నేను తయారు చేస్తాను. ఎగ్జామ్ టైం టేబుల్స్ దగ్గర నుంచి, స్టాఫ్ ప్లానింగ్ గురించి, ఎవరెవరు ఏ క్లాసెస్ తీసుకోవాలి ఏంటి, ఎవ్రీథింగ్ అకాడమిక్స్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఐ విల్ బి డిజైన్డ్ బై మీ. మొత్తం మీరే నేనే డిజైన్ చేస్తాను. అంటే అకాడమిక్ డైరెక్టర్ అంటే మీనింగ్ కదా. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, శ్రవంతి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇలా ఎందుకు ఇవి మీరు పెట్టాల్సి వచ్చింది, అంటే ఆలోచన ఎలా వచ్చింది? నేను ఒక 6 years బ్యాక్ హైదరాబాద్లో నేను భాష్యం స్కూల్లో వర్క్ చేశాను. ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ అండ్ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. బట్ మనకి ఈలోపే మనకి కరోనా వచ్చేసి అంతా లాక్డౌన్ అయిపోయింది. సో అక్కడ నుంచి నేను విజయవాడ ఇటు షిఫ్ట్ అయిపోయాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒక టీచర్గా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచే నాకు ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి నాకున్న దాంట్లో సహాయం చేయడం అనేది నాకు అలవాటు. నేను కూడా చాలా పూర్ కండిషన్ నుంచి పైకి వచ్చిందాన్ని. సో మా మదర్, మేము చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, తను పేదవాళ్ళకి హెల్ప్ చేయటము, కొంతమంది ఆడపిల్లలకి పురుళ్ళు పోయటము, పెళ్ళిళ్ళు చేయటము, అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. మా ఇల్లు ఎప్పుడు చూసినా సరే ఒక జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉండేది. ఎప్పుడు జనాలు కిటకిటలాడుతూ ఉండేవాళ్ళు అనమాట మా ఇంట్లో. చాలా సర్వీస్ మైండెడ్ మా మదర్. సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. సో అట్లా నాకు నేను ఎప్పుడైతే కొంచెము క్రిటికల్ కండిషన్లో ఉండి, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండి, దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. నేనెందుకు నాకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయకూడదు అనేటువంటి ఒక స్ఫూర్తితోటి నేను అన్నదాన కార్యక్రమాలు చేయటం, వస్త్రదాన కార్యక్రమాలు చేయటము, హెచ్ఐవి పేషెంట్స్కి వెళ్ళి ఫుడ్, గ్రాసరీస్ అందజేయటము, పల్లెటూరులో వెళ్ళేసి దుప్పట్లు అవి డిస్ట్రిబ్యూట్ చేయటము, స్ట్రీట్ బెగ్గర్స్కి ఫుడ్ అవి ఇవ్వటం, అన్నీ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఎందుకు నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయకూడదు అని. ఎందుకు నేను ఇది స్టార్ట్ చేశానంటే, ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో పిల్లలు ఉంటారు, పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు ఉండరు.
చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను వెళ్తూ ఉండేదాన్ని. కొంచెం కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు చాలా ఇల్ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అనిపించింది, వై కాంట్ ఐ స్టార్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ వేర్ ఐ కెన్ గివ్ ఆల్ మై లవ్ టు ద ఓల్డ్ పీపుల్. నాకు మదర్ లేదు, నేను నా తల్లిని వీళ్ళలో చూసుకోవచ్చు కదా అనేటువంటి స్ఫూర్తితోటి నేను స్టార్ట్ చేశాను. నాకు ఆ ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా ఉంది. నా ఐఎమ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ శ్రవంతి ఓల్డ్ ఏజ్ హోమ్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విజయవాడ కరెన్సీ నగర్. ఏ ఇయర్ లో అది చేశారండి? జస్ట్ లాస్ట్ ఇయర్ 2025. ఎంత మంది ఉంటారు? నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు 9 members ఉన్నారు, ఇప్పుడు 5 members ఉన్నారు. ఓకే, అంటే 2 చనిపోయారు యాక్చువల్లీ. అయ్యో, అంటే వాళ్ళు చనిపోతారని తెలిసే తీసుకున్నామండి, ఎక్కడ తీసుకోకపోతే మేము తీసుకున్నాము. మీరు చేసే మంచి పనుల్లో ఆ దేవుడు మిమ్మల్ని, మీ ఆయుష్ని ఇంకో 20 సంవత్సరాలు పెంచాలి అనుకుంటే ఈ యొక్క మంచి పని చాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను బయట షూట్స్కి వెళ్ళినప్పుడు అవి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను. లైక్ పేరెంట్స్, పిల్లలు వదిలేసిన పేరెంట్స్ అందరూ రోడ్ల మీద ఉండి ఫుడ్కి లేక, దుప్పట్లు లేక, చలికాలం, అక్కడ మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. ఆ ఒక్క పూటకే కడుపు నింపగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆకలితో ఉన్నారంటే సరే తీసుకొచ్చి తినిపించగలుగుతాము, మా అంటే సరే ఇంకో పూటకి కడుపు నింపగలుగుతాం. అక్కడ వరకే చేయగలుగుతాం, నేనైనా కానీ ఎవరైనా కానీ మీరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు మీరు వాళ్ళ కడుపుని నింపుతున్నారంటే వాళ్ళ పిల్లలకైనా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారో తెలియదులే, కానీ మీకైతే వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. మేము కొంతమంది స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మన స్కూల్లో. ఓకే, సూపర్. అంటే అఫోర్డ్ చేయని వాళ్ళు ఉన్నారు, దోస్ హూ కెనాట్ ఎఫర్డ్ వాళ్ళకి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఎఫర్ట్ చేయగలం కానీ మన ఫీజుని రీచ్ అయ్యేంత ఎఫర్ట్ చేయలేని అనుకున్న వాళ్ళకి కూడా ఎంతవరకు అయితే మనం తగ్గించి వాళ్ళకి మనము ఎడ్యుకేషన్ ఇవ్వగలం అంతవరకు ఫీజు తగ్గించి వాళ్ళకి మనము మన స్కూల్లో జాయిన్ అవడానికి అవకాశం ఇస్తాం. ఓకే, ఎనీ కాస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి. అండ్ డాక్టరేట్ అని చెప్పేసి విన్నాను, అట్లా ఎలా ఏంటిది అసలు? నేను 2011 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. 2022లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు, యూత్ ఐకాన్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఇచ్చారు, గుర్తించి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సూపర్. 2022 కరోనా తర్వాత వచ్చింది అన్నమాట. ఓకే, చాలా ప్రౌడ్ మూమెంట్ కదా అది. అసలు మామూలుగా కాదు. అండ్ ఐఎమ్ ద యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సూపర్. 2027 కాకతీయ యూనివర్సిటీ టూరిజం MA గోల్డ్ మెడలిస్ట్. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇది, అంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలుస్తున్నా అంటే నన్ను అడిగిన క్వశ్చన్, వాళ్ళు ఒక స్కూల్ నడిపిస్తున్నారు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నారు, J7 టీవీ యూట్యూబ్ టీవీ అనేది ఛానల్ ఒకటి నడిపిస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ పొలిటీషియన్. ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే పైనుంచి ఫండ్స్ వస్తాయి, స్కూల్ పెడితే పైనుంచి ఫండ్స్ వస్తాయి అనే ప్లాన్తో పెట్టారా, లేకపోతే నిజంగానే సేవ చేయడానికి పెట్టారా అనే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. దీనిపైన మీ అభిప్రాయం? నేను క్లారిఫై చేస్తాను దీని గురించి. నా హస్బెండ్, నా ఫ్రెండ్స్కు తెలుసు, అందరూ ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ అనమాట. 24 hours కష్టపడతాడు, డబ్బులు సంపాదించడానికి కష్టపడతాడు. మేము సంపాదించిన దాంట్లోనే మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడు నేను అన్నదానాలు చేస్తాను, నేను ఎవరన్నా అనౌన్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను అనౌన్స్ చేస్తాను. ఎవరన్నా ₹1 నాతో పాటు హెల్ప్ చేశారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇవ్వకపోతే నేను అనౌన్స్ చేసిన డేట్ నేను ఆపుకోను కదా, నా చేతులు డబ్బులు వేసి నేను చేస్తాను. నేను చేయాలనుకున్నప్పుడు నేను సేవ చేస్తాను అంతే. అదానికి నాకు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. నేను కష్టపడుతున్నాను, నాకు ₹1 వచ్చింది అనుకోండి, ₹1 పక్కన పెడతాను. నాకు కుదిరినప్పుడు నెలకు ఒకసారి చేస్తాను. నాకు డబ్బులు అక్యూములేట్ అవ్వలేదు అనుకోండి, 2 నెలలకు ఒకసారి చేస్తాను. అంతేగాని ఎవరి దగ్గర నుంచి మేమేమి ఆశించట్లేదు, ఎవరి సొమ్ము మేము తీసుకోవట్లేదు. మాకున్న దాంట్లోనే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మాకు వచ్చిన దాంట్లోనే మేము హెల్ప్ చేస్తున్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్ లో కట్టగలిగే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము, కట్టలేని వాళ్ళ దగ్గర ఫ్రీ అంతే. మాకు బయట నుంచి ఎక్కడి నుంచి ఫండ్స్ రావట్లేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాయి, బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఇవి పెట్టారా? ఇదంతా పబ్లిక్ మాట్లాడుతూనే ఉంటారండి. ఇట్ ఈస్ యూజ్లెస్ అనమాట యాక్చువల్లీ. వాళ్ళ కళ్ళతో చూసింది లేదు, చేసింది లేదు. మేము కష్టపడుతున్నాం, మాకు వస్తున్నాయి అంతే. వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు. ఎంతమంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ చూసి అలాగే అనుకుంటారు ఎవరైనా సరే. చేసేవాళ్ళు చేస్తారు, బట్ మాకైతే అలా అక్రమంగా అయితే రావట్లేదండి. మేము కష్టపడి సంపాదిస్తున్నాము, మా కష్టానికే ప్రతిఫలం అది అంతే. తారా గారిని ఎవరైనా డబ్బు విషయంలో మోసం చేశారా? ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, నన్ను ఎవరు మోసం చేయలేదు.
నాన్న ఎవరన్నా ఫోన్ చేసి సిస్టర్ మాకు హెల్ప్ ఉంది అని అంటే మాత్రం తప్పనిసరిగా నేను నా ఫ్రెండ్స్ దగ్గర, నా హస్బెండ్ దగ్గర, ఎవరి దగ్గర సరే నా తలుపు తడితే మాత్రం లేవు అని చెప్పను నేను ఎవరికి. ఏదో ఒక విధంగా నేను ఎంతో కొంత సహాయం చేస్తాను నాకు తోచినంత. లేదు అని మాత్రం చెప్పను నేను. నన్ను ఎవరు మోసం చేయలేదు. నన్ను ఎన్ని సేవలు చేసిన వాళ్ళకి మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్ప్ కావాలనుకుంటే వాళ్ళకి కనిపించేది తారా గారే అంటాను నేను. మీలో మీకున్నంత దాంట్లో వాళ్ళు అడిగినంత కాకపోయినా దాంట్లో 25 to 50% అయితే చేయగలుగుతారని నాకు తెలుసు. అంతే వాస్తవం అది. 25 to 50% చేయగలుగుతారని నాకు తెలుసు. అండ్ ఎందుకు ఇన్స్టాగ్రామ్నే చూస్ చేసుకున్నారు? అంటే మీరు చేసే ప్రోగ్రామ్స్, మీరు చేసే సేవలు ఇన్స్టాలో పెట్టి ఫేమ్ అయిదామనా? ఫేమ్ అవ్వాలి అన్న ఆలోచన నాకు లేదు. ఒకప్పుడు లేదు, బట్ ఇప్పుడు ఉంది నాకు ఆలోచన. ఎందుకు అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను నా వాయిస్ రేస్ చేయాలి, నేను ఇంకా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి, నేను పబ్లిక్లోకి దూసుకెళ్ళిపోవాలి, నా నేమ్ ఎక్కడ చూసినా సరే తారా వినిపించాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే దాని వెనక స్వార్థం లేదు. నేను నిజంగా నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేస్తున్నాను కాబట్టి ఆ మంచి పని అందరికి రీచ్ అవ్వాలి, నన్ను చూసి నలుగురు ఇన్స్పిరేషన్ అవ్వాలి, నా వెనకాల కొంతమంది డిసైపుల్స్ రావాలి, అందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవుతే ఒక మంచి సొసైటీ లాగా ఫామ్ అయ్యి అందరికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఆశతోనే నేను ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాను. అంతేగాని ఏదో డ్యాన్స్ వేసేసి ఏదో రీల్స్ చేసి అవన్నీ ఎంటర్టైన్మెంట్, బట్ నథింగ్ పర్సనల్ అనమాట. బట్ దిస్ ఈస్ పర్సనల్. అంటే ఇప్పుడు ఫేమ్ అవ్వడానికి, మీ వాయిస్ రేజ్ చేయడానికి ఓన్లీ ఇన్స్టా ప్లాట్ఫామే ఉందా, మిగతా లేవా అని నా క్వశ్చన్. ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. అలాగా సోషల్ ప్లాట్ఫామే కాకుండా మీరు ఇలాంటి వాటిలలో మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, లైక్ స్టేజెస్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, అవును, మీరు ఒక షో చేసినప్పుడు ఆ షోలో చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్స్టానే చూస్ చేసుకున్నారు అని. షోస్ లో కూడా చెప్తాము సంతోష్ గారు, చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 8th ఒక ప్రోగ్రామ్ జరిగింది, అక్కడ కూడా చెప్పాము. అంతకుముందు వెళ్ళిన ప్రోగ్రామ్స్ లో నేను చెప్పనవసరం లేదు, నన్ను పిలిచిన వాళ్ళు ఆటోమేటిక్ గా స్టేజ్ మీద పిలిచి చెప్తారు, తారక్ మన ప్రోగ్రామ్కి వచ్చారు, తారక్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు అని వాళ్ళే చెప్తారు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. అది ఇంకోటి కూడా వినింది ఏంటిదంటే, మదర్ తెరిసా అందరికి మదర్ ఎట్లయిందో తారక్క అనేది అక్క అని అయిపోయింది అందరికి. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా చిన్నోళ్ళు, అన్ని వయసులో నన్ను అక్క అని పిలుస్తారు. స్టార్టింగ్ లో నాకు అనిపించేది ఐఎమ్ వెరీ యంగర్, వాళ్ళ పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు నన్ను అక్క అని పిలుస్తున్నారని కొంచెం బాధ అనిపించేది. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నన్ను గౌరవంతో పిలుస్తున్నారు కదా, సో నేను దాన్ని గౌరవంగానే భావిస్తాను. అది వయసు కిందికి కాదు. అవును, రెస్పెక్ట్ అంతే. అండ్ ఇప్పుడు ఎవరైనా కానీ మిమ్మల్ని చూస్తే తారా అని పేరు పెట్టి పిలవబుద్ది అవ్వదండి. పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా కానీ గారు అనేది వచ్చేస్తుంది పక్క. అవును, డెఫినెట్లీ. అండ్ మీతో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు అని ఎవరు మాట్లాడరు, మీరు అనేది మాట్లాడతారు. అవును, అది మీకు అది దేవుడిచ్చిన వరమో ఏమో, మిమ్మల్ని చూడంగానే రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ వే ఆఫ్ టాకింగ్, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ లాంగ్వేజ్, డిపెండ్స్ అపాన్ ద వే వి అప్రోచ్ ద పీపుల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. ఇప్పటిదాకా ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేశారు? నంబర్ ఆఫ్ కౌంట్లెస్, చాలా చేశాను. బట్ నేను ఎప్పుడు కూడా నేను పేపర్లో ఎక్కడ ఇచ్చుకోలేదు, నేను పబ్లిసిటీ చేసుకోలేదు. నేను నా సొంత నా ఇష్టంతో చేసుకుంటున్నాను. నేను ఎక్కడ నేను పబ్లిసిటీ చేయలేదు. బట్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఇందాక చెప్పాను మీకు, చాలా చేశాను సేవా కార్యక్రమాలు. ఇవన్నీ చేసి తారా గారు వాళ్ళ హస్బెండ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామన్నా, డెఫినెట్లీ యు విల్ సీ తారా గారు ఇన్ ఫ్యూచర్ యాజ్ అ పొలిటీషియన్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇవన్నీ తర్వాత ఎమ్మెల్యేగా ఉండడానికి, పొలిటికల్లో ఉండడానికి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు? నో 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 నో, నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి మా మదర్ అనేవాళ్ళు, నా కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, నా కూతురు అంబాసిడర్ కార్లో దిగాలి, దాని వెనకాల 2 గన్మెన్స్ ఉండాలి. అట్లా మా మదర్ నన్ను చూసి, అంటే నా బాడీ లాంగ్వేజ్ అంత టీవీగా ఉండేదాన్ని మనిషిని, అలా మా మమ్మీ ఊహించుకునేవాళ్ళు. నేను అంత బాగా చదువుకున్నాను కూడా, నాకు బాడీ లాంగ్వేజ్ ఉంది, ఆ డిమాండింగ్ ఉంది, ఆ వాయిస్ ఉంది. అనుకోకుండా నా హస్బెండ్ పాలిటీషియన్ అయ్యాడు. సో నేను అవ్వాలని ఆశించడంలో తప్పే ఉంది. ఒకవేళ నాకు అది కూడా నాకు దీనికి యూస్ఫుల్ అవుతుందేమో, అంతే కదా. ఏం లేకముందే ఇంత సేవ చేసిన తారా పొలిటీషియన్ అయిన తర్వాత ఇంకా బాగా సేవ చేస్తుంది అని చెప్పేసి అనుకోవడానికి చేస్తాను డెఫినెట్లీ.
ఏం లేనప్పుడే చేసిన వాళ్ళం, రేపు కాతో కూత ఇంకా బాగా డబ్బు సంపాదిస్తే ఇంకా చేస్తాం కదా. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు? ట్రిక్కీ క్వశ్చన్. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీకి సపోర్ట్? ఐఎమ్ ఎన్ ఇండియన్, మేబీ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బట్ ఐఎమ్ అన్ ఇండియన్, సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ బీజేపీ. ఇంకా నేను చెప్పేది లోకల్ పార్టీస్ కండి. ఇప్పుడు మీరు ఆంధ్ర కదా, ఆంధ్రాలో అయితే టీడీపీయా? ఓకే, పక్క. అంటే క్రిస్టియన్ వైఎస్ఆర్సిపి అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళరా? వెళ్తారు కదా. వాళ్ళు అందరూ ఇంకా కన్వర్ట్ అవ్వలేదే. మీరు వెళ్తారా అండి టెంపుల్స్కి? వెళ్తాను ఫ్రెండ్స్ తోటి. నేను క్రిస్టియన్, నేను ఓన్లీ చర్చికి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్. ప్రసాదాలు అవి డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్. అదొక లడ్డు, దట్స్ ఆల్. అంతే అంతే అంతే. అంటే కొంతమంది ఉంటారండి అసలు ప్రసాదం ఇచ్చిన మీరు అది నార్మల్గా ఒక షాప్లో నుంచి, అంటే ఇక్కడ తక్కువ చేస్తున్నట్టు కాదు, అంటే నేను చెప్పేది మీకు వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాను. ఒక షాప్లో నుంచి ఒక మోతిచూర్ లడ్డు తీసుకొచ్చాము, షాప్లో నుంచి కొన్నదే. అక్కడ వేరే క్రిస్టియన్ ఉన్నారు, ఇట్లా ఆ షాప్లో నుంచి తీసుకొచ్చి ఇట్లా కళ్ళకు అద్దుకొని వాళ్ళ చేతిలో ఇస్తే తినరాలు. సరైనటువంటి పరిజ్ఞానం లేక, సరైనటువంటి జ్ఞానం లేక. ఏముంది అందులో? నేను తీసుకొచ్చిన షాప్ నుండే. ఇప్పుడు నేను మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నానండి, నేను మిమ్మల్ని పిలుస్తాను, నాకు గౌరవించి మీరు వస్తారు. ఖచ్చితంగా వస్తాను. ఇన్ ద సేమ్ వే ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు యూ. అంతే, అందులో ఏముంది? లైక్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్, డిపెండ్స్ అపాన్ ద వే దే వర్ టాట్ బై ద ఎల్డర్స్. అంతే. అవును, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ మత గురువులు, వీళ్ళు చెప్పినటువంటి బోధనలు బట్టి, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్తారు. బట్ అకార్డింగ్ టు మీ ఆల్ రిలీజన్స్ ఆర్ సేమ్, గాడ్ ఈజ్ వన్, దట్స్ ఆల్. ఓకే, ఈ డిఫరెన్సెస్ అన్ని మనం పెట్టుకున్నాం, భగవంతుడు ఈ సిద్ధాంతంలో ఈ ఫార్ములాలో ఉంటే ఈ మత గొడవలు ఏమి ఉండవండి. ఆబ్వియస్లీ కదా. నేను అది నువ్వది అనేది అయితే ఉండదు. అవును, ఖచ్చితంగా మంచి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఫెస్టివల్స్ అప్పుడు రకరకాల పోస్టులు చేస్తా ఉంటారు, నేను ఇట్లా సింబల్ పెడతాను, తప్పే ఉంది. ఐఎమ్ రెస్పెక్టింగ్ దెమ్, దట్స్ ఆల్. షుడ్ నాట్ డిస్కరేజ్ కదా. మీరు సింగింగ్ కూడా బాగా చేస్తారని విన్నాను. అవును. మా కోసం ఒక పాట. మనసా తుల్లి పడకి, అతిగా ఆశ పడకి, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుల్లి పడకి, అతిగా ఆశ పడకి. వా 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 వా, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. లైక్ వితౌట్ మ్యూజిక్ ఒక మెలోడీ సాంగ్ విని నిద్రపోవాలని మీతో పాట పాడిపించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా, అంత అందంగా పాడారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, ఇలా సాంగ్స్ త్రూ కూడా ఏమన్నా మూవీలో ఏమన్నా ఆఫర్ వచ్చిందా అండి? సాంగ్ సింగింగ్ అని అట్లా రాలేదు, బట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో గతంలో పాడేదాన్ని. మా ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు వస్తే పాడుతారా? ఏదన్నా మూవీలో ఆఫర్ వస్తే? పాడతాను. ఖచ్చితంగా. ఎవరు వదులుకుంటారు చెప్పండి. అవునులేండి. అంటే వాయిస్ విన్నారు కదా వ్యూవర్స్ అందరూ. నాకు పాటలు పాడాలన్న ఆశ అయితే లేదు, కానీ నాకు మంచి లిరిక్స్ రాయాలి, లిరిసిస్ట్ అవ్వాలనే కోరిక కూడా ఉంది నాకు. అండ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతున్నాను, మా ఫ్రెండ్ది ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది. డెఫినెట్లీ అందులో ఒక పాట పాడాలి ఖచ్చితంగా. డెఫినెట్లీ పాడతారు కదా? పాడతాను. ఓకే ఓకే, రాసుకో. ఇలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే తారా గారికి లైఫ్లో సాడెస్ట్ పార్ట్ ఏమన్నా ఉందా? డెఫినెట్లీ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ టూ లైఫ్ స్టైల్స్ కదా. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. నాకు కూడా ఉంది నా లైఫ్లో. ఏంటిది అది? నేను కూడా చాలా పేదరికాన్ని అనుభవించాను. పేదరికం అనే సాడెస్ట్ కాదు కదా. ఇట్స్ ఆబ్వియస్లీ సాడెస్ట్. ఎందుకనంటే అందరూ ఉండి ఎవరి ఆదరణ లేకుండా ఇండివిజువల్గా ఒక ఆడది బ్రతకటం అంటే అది మామూలు విషయం కాదు. నేను ఆ లైఫ్ని లీడ్ చేశాను. చాలా మంది ఇలాంటి పబ్లిక్ ముందు చెప్పడానికి సిగ్గుపడతారు, ఏమైనా అనుకుంటారేమోనండి. బట్ నేను సిగ్గుపడను, బికాజ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రేట్ ఆబ్వియస్లీ. అవన్నీ ఎదుర్కొని వచ్చాను కాబట్టి. నేను నా కొడుకుని పెట్టుకొని ఉన్నప్పుడు నేను తింటానికి నాకు కొన్నిసార్లు ఫుడ్ కూడా ఉండేది కాదు.
అయ్యో. దిస్ ఈస్ ఫ్యాక్ట్ వాట్ ఐమ్ టెల్లింగ్. బట్ ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబుని పట్టుకొని ఉన్నప్పుడు ఫుడ్ లేకుండా ఉన్నాడంటే హస్బెండ్ కరోనా టైంలో మనకి జాబ్స్ పోయినాయి. జాబ్స్ పోవటం వల్ల ఇంటి రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా ఉండేది. అప్పటిదాకా ఉన్న సేవింగ్స్ ఏం లేదు అప్పుడు. ఓకే. ఏం లేదు. చాలా కొన్ని డేస్ నేను బాగా సఫర్ అయ్యాను. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ కూల్. బై గాడ్ గ్రేస్. డెఫినెట్లీ మంచి వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడండి. నేను ఇది చెప్తాను, చాలా మంది ఈవిడ ఎప్పుడు చూసినా ప్రేమ 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 అని చెప్తారు, ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు నన్ను ఒక వెర్రిబాగుల దానిలాగా ట్రీట్ చేస్తారు. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్, దే డోంట్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్, దే డోంట్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూత్, హానెస్టీ. ఇవన్నీ చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఇవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. నేను అనుభవించాను. పేదరికం నుంచి ఇప్పుడు అంత హ్యాపీ, కూల్ హ్యాపీ. ఎస్. అండ్ పోయిటరీ ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు? చాలా కాలం నుంచి రాస్తున్నాను, బట్ ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. అంటే నా లైఫ్లో జరిగే ప్రతి ఇన్స్టెన్స్ నేను రాసేసుకునేదాన్ని, డైరీలో రాసేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కొన్ని ఒక 2-3 years నుంచి ఏమవుతుందంటే పాటలు రాయడం స్టార్ట్ చేసుకున్నాను. నెమ్మదిగా పాటల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక ఫీలింగ్ కలిగింది అనుకోండి, ఆ ఫీలింగ్ని ఒక పోయిటరీ రూపంలో నాకు తెలియకుండానే నేను మాటలు క్రియేట్ చేసుకోవటము, దాన్ని ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోవటము, దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక పోయిటరీ రూపంలో రాసుకోవటం. అంటే నేను ఆల్రెడీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. సో నాకు ఆ స్కిల్ ఉంది అలా రాయడానికి. సో అట్లా నెమ్మదిగా పోయిటరీ రాయటం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నా పోయిటరీ వచ్చేసి నా లైఫ్ గురించి రాసేదాన్ని, తర్వాత ఒక స్త్రీ జీవితం గురించి రాసేదాన్ని, ఒక సింగిల్ మదర్ గురించి రాసేదాన్ని, తండ్రి గురించి రాసేదాన్ని, మా మదర్ చనిపోయినప్పుడు మా అమ్మ గురించి రాశాను. ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. నేను ఎంత ప్రేమిస్తున్నాను తన్ని, అంటే ప్రేమ యొక్క పవిత్రత ఏంటి, దాంట్లో ఉన్న హోలీనెస్ ఏంటి, ప్రేమలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా అవతల మనిషిని ఆరాధిస్తారు, ఇవన్నీ కూడా నేను అనుభవిస్తూ వాటిని కవితల రూపంలో రాస్తూ ఉంటాను. మా కోసం ఒక పోయిటరీ ఒకసారి చూస్తావా? ఇంతలా నన్ను డిస్టర్బ్ చేసి ఏమీ తెలియనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా అలా కూర్చుంటావేంటి? నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, నాకు సమాధానం చెప్పు. అసలు నేను ఎందుకు నీకు ఇంతలా అలవాటైపోయాను? ఇంతలా నేను ఎందుకు ఇష్టపడుతున్నాను? నీతో మాట్లాడాలని ఎందుకు ఇంత ఆరాట పడుతున్నాను అర్థం కావట్లేదు. నిన్ను చూడాలని ఎందుకు ఇంత ఆశపడుతున్నాను అర్థం కావట్లేదు. నేను ఇంత ఆరాట పడుతున్నా నీ వైపు నుంచి ఒక్క నిర్లక్ష్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. అయినా ఇంత కూడా కోపం లేదు తెలుసా నీ మీద నాకు. ఎందుకంటావు? దానికి కూడా సమాధానం లేదు. సమాధానం లేని ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? నువ్వే. సో అర్జెంటుగా సమాధానం చెప్పు. వావ్, సూపర్ 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 సూపర్. ఇది ఖచ్చితంగా ఎవరైతే అమ్మాయిల ఫోన్లు అబ్బాయిలు లేపట్లేరో వాళ్ళకి ఇది పంపించేయండి అర్జెంట్. వాళ్ళు ఫోన్ లేపకపోవడం కాదు, రోజుకి 40 ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. చాలా ఉన్నాయి నా దగ్గర అనమాట. ఇంతకు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్ మ్యారేజ్. మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అరే ఈ మూమెంట్లో నేను మస్త్ హ్యాపీగా ఉన్నారా బై, మస్త్ ఫుల్ హ్యాపీ అనే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మంచిగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే నాకు లేదు, బట్ ఐ హ్యావ్ ఎ హ్యాపీయెస్ట్ మూమెంట్. నేను ఒక స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు వచ్చారు. నేను క్లాస్లో ఉన్నాను, 7th క్లాస్లో సోషల్ స్టడీస్ ఛత్రపతి శివాజీ లెసన్ చెప్తున్నాను అనమాట. ఆ టైంలో మా నాన్నగారు మా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నేను అర్జెంటుగా మా అమ్మాయిని కలవాలి అని చెప్పాను. షీఈ్ ఇన్ ద క్లాస్, యూ కెనాట్ మీట్ హర్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పాను అన్నారు అనమాట. లేదండి నేను మా అమ్మాయిని అర్జెంట్ కలవాలి అని చెప్పాను అన్నారు. సో పర్మిషన్ ఇచ్చారు, నన్ను క్లాస్ బయటికి పిలిచారు. పిలిస్తే లిటరలీ మై ఫాదర్ వాజ్ క్రయింగ్. ఏంటి నాకు అర్థం అంటే అది ఏడ్చినట్టు అనిపించట్లేదు నాకు. అవుట్ ఆఫ్ సమ్ ఎగ్జైట్మెంట్, అవుట్ ఆఫ్ సమ్ యాంగ్షియస్నెస్, ఏదో ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తున్నట్టు నాకు అనిపించింది. ఏంటి ఇంత ఈ టైంలో వచ్చారండి మీరు, ఏంటి విషయం అని చెప్పానంటే వెంటనే మా ఫాదర్ నాకు ర్యాంక్ కార్డ్ తీసి చూపించారు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ పీజీ అనమాట. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము 5 పిల్లలు అనమాట. 5 పిల్లల్లో అందరూ చదువుకున్నారు, బట్ బాగా చదువుకున్న
ఉంది ఎవరంటే నేను, నా తర్వాత తమ్ముడు డాక్టర్, మేమిద్దరం అనమాట. సో మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫాదర్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతకన్నా ప్రౌడెస్ట్ మూమెంట్ ఏ ఉంటుంది చెప్పండి? మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడుతున్నారు అంటే ఇంకంతకన్నా ప్రౌడెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏ ఉంటుంది? నాకైతే పర్సనల్గా అదే. తర్వాత నాకు బాబు పుట్టినప్పుడు వాడు పుట్టక ముందే వాడికి నాకు బాబే పుడతాడని నేను అనుకోవటం. నేను అనుకున్నట్టుగా నాకు బాబే పుట్టాడు. వాడికి పుట్టక ముందే నేను పేరు పెట్టేసుకున్నాను, నాకు బాబు పుడితే ఈ పేరు పెట్టాలని. సో నాకు బాబే పుట్టాడు, నేను వాడికి ఆ పేరు పెట్టేసుకున్నాను. ఏం పేరు అనుకున్నారు? ఆషిక్ లోనే ఇష్క్ ఉన్నట్టు ఆషిక్. ఇప్పుడు నేను వాడిని అప్పుడప్పుడు ముద్దుగా అదే పేరుతో, అంటే రిజిస్టర్ లో వేరే నేమ్ పెట్టినకున్నా కూడా ముద్దుగా నేను ఆషిక్ అనే పిలుచుకుంటాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మదర్ ఫాదర్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. మేము 5 పిల్లలము, అందరం సెటిల్డ్. 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలము. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. వీఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. బేసికల్ గా నేను తెలంగాణ అమ్మాయిని, ఖమ్మం, నాది ఖమ్మం. మా ఫాదర్ది విజయవాడనే, బట్ వాళ్ళు అక్కడ ఖమ్మంలో సెటిల్ అయిపోయారు. ఖమ్మంలోనే ఎడ్యుకేషన్ నాదెంత హాస్టల్ ఎడ్యుకేషన్. తర్వాత యూనివర్సిటీలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ లో జాబ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కూడా విజయవాడకి షిఫ్ట్ అయిపోయాను. పోయిటరీ చెప్పారు కదా, దాని నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. లాస్ట్ మీరు రాసిన పోయిటరీ ఏంటి? లాస్ట్ రాసిన పోయిటరీ ఇదేనా? ఫస్ట్ రాసిన పోయిటరీ చెప్తాను, అది గుర్తుంటది. లాస్ట్ ఫస్ట్ గుర్తుంటది. అండ్ మీ పోయిటరీలో ఫేమ్ అయిన పోయిటరీ ఏంటి? అమ్మో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, కానీ నేను చూసి చెప్పాలి స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ రాసిన పోయిటరీ ఏంటి? ఇట్స్ బీన్ మెనీ డేస్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. అసలు నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తావని నేను ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాను. నువ్వు వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తావని, నా కాలికి గజ్జల పట్టులు తీసుకొస్తావని, ఇదిగో నా అందమైన కళ్ళకి నల్లని కాటుకతో మరింత అందాన్ని దిద్దుతావని, ఈ కురులకు మల్లెపూలు తీసుకొస్తావని, నా చేతికి గాజులు తొడుగుతావని ఎంతలా నిరీక్షిస్తున్నానో తెలుసా? అసలు నువ్వు వస్తావా రావా? నీకు వినిపిస్తుందా? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను నిన్ను. నువ్వు వస్తావు, నాకు తెలుసు. నువ్వు వింటున్నావు నేను చెప్పేది, నువ్వు అర్థం చేసుకుంటావు. చాలా లేట్ అయిపోయింది, వచ్చేసి. సూపర్ సూపర్ సూపర్. అంటే పోయిటరీ రాసేదేమో బ్రెయిన్ పెట్టి రాయాలి, చెప్పేది ఇట్లా హస్కీ వాయిస్, డస్కీ వాయిస్ తో చెప్పాలండి. అంటే ఎంత మెల్లగా చెప్తే ఎవరైనా రావాలని అనిపించకపోయినా వచ్చేటట్టు. డెఫినెట్లీ. అంటే ఇలా ఎట్లా నాలెడ్జ్, ఎంత ఆలోచిస్తారా? లైక్ ఫ్లోలో వచ్చేస్తుందా పోయిటరీస్? అవి ఆలోచనే. సి వాట్ ఎవర్ వి ఫీల్ ఇంటర్నల్ గా ఒక వ్యక్తి గురించి మనం ఏం ఆలోచిస్తామో అదే మాటల రూపంలో రాస్తాము. అది ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, ఒక సోషల్ సొసైటీకి సంబంధించింది అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. పాపం సిగ్గుతో వినయంతో వినమ్రతతో చెప్పలేకపోతున్నారు తారా గారు. అంటే ఆ పోయిటరీ హస్బెండ్ పైన చెప్పలేకపోతున్నారు. లైక్ ఎట్లా అంటే సిగ్గుపడిపోతున్నారు ఇప్పటికీ. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి? 6 years అవుతుంది. 6 years అవుతుంది. అంటే మీ లైక్ ఏజెస్ ఎలా ఉండేది? ఐఎమ్ 39 రైట్ నౌ. 6 years బ్యాక్ మ్యారేజ్. బాబు ఒక 4 years 5 years బ్యాక్? బాబుకు 10 years. అదే అందుకే కొన్ని అడగకూడదు అన్నా నేను. ఓకే, ఇది ఇప్పుడు పెట్టొచ్చా వద్దా? మీరు పెట్టచ్చు. అంటే సెకండ్ మ్యారేజ్? అవునండి, మా అక్క చనిపోతే నన్ను చేసుకున్నారు మా హస్బెండ్. ఓకే, మీకు ఇంత ముందు బాబు? ఇంత ముందు మ్యారేజ్ అయ్యి ఉండేనా? అయింది. ఓకే, వాళ్ళు? వీఆర్ సెపరేటెడ్. ఓకే ఓకే ఓకే, సారీ తారా గారికి పెళ్లి కాకముందు ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? డెఫినెట్లీ వస్తాయి. ఎందుకంటే ఒక అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఒక అమ్మాయి పాటలు బాగా పాడుద్ది, ఒక అమ్మాయి డాన్స్లు బాగా వేస్తుంది. షీఈ్ మల్టీ టాలెంటెడ్. కాలేజ్లో ఏదైనా కాంపిటీషన్ పెట్టారంటే ఫస్ట్ ప్రైజ్ మొత్తం నా సంచిలోనే ఉండేవి. సో ఆబ్వియస్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో అసలు ఈ రోజుల్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ప్రపోజల్ అంటే ప్రపోజ్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ప్రపోజల్. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు. అట్లాగే నాకు కూడా చేశారు. ఓకే, చేశారు. అవునులేండి, ఒక అన్నిట్లో మీరే ఫస్ట్. ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారనుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇంకేముంది, ఆ తారా ఎత్తుకొని పోద్ది ఆ ప్రైజులు అని అనుకుంటారు. అవును,
నేషనల్ లెవెల్ సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను నేను, స్టేట్ లెవెల్ సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాను, డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఇప్పుడు కొంచెము బాడీ ఫిజిక్ కొంచెం పెరగటం వల్ల డాన్స్ అవి చేయట్లేదు. డాన్స్ బాగా చేసేదాన్ని, కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను, ATS నేర్చుకున్నాను, పాటలు బాగా పాడేదాన్ని, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. సో అన్నిట్లో కరికులర్ యాక్టివిటీస్లో బాగా ఫాస్ట్గా ఉండేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని. చదువులో కూడా యాక్టివ్గా ఉండేదాన్ని. ఓకే, అన్నిట్లో ఆల్రౌండర్. ఇంకా డెఫినెట్లీ చదువు, డాన్స్, సింగింగ్, ఇంకా ఏం రాదండి తారా గారికి? ఏం రాదు, అన్నీ వచ్చు. గాడ్స్ గిఫ్ట్ అది, అంతే. అవును. ఇంకా అంటే పెద్ద ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ మోస్ట్ టాలెంటెడ్, బట్ ఓకే ఐఎమ్ గిఫ్టెడ్. చాలా అది చాలు. ఇంకోటి ఏంటిదంటే, మీరు బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? ఈ మధ్య ఒక పోయిటరీ రాశాను. నాకు ఆ స్క్రిప్ట్ అంతా సరిగ్గా గుర్తులేదు. అదేంటి అని అంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు అంటే సొసైటీ అంతా ఇప్పుడు బయట చాలా బ్యాడ్గా ఉంది, వికెడ్ వరల్డ్లో మనం జీవిస్తున్నాము. ఇలాంటి ఒక వరల్డ్లో మంచి వ్యక్తి, మనకంటూ ఒక మంచి వ్యక్తి దొరకటం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆ దొరికిన వాళ్ళని మనము నిర్లక్ష్యం చేయకుండా మనము ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు కూడా మనము హ్యాపీగా ఉండగలుగుతాం. సో డోంట్ అవాయిడ్ ద పర్సన్ హూ లవ్స్ యూ మోర్, హూ కేర్స్ యూ మోర్ అని ఒక వీడియో చేశాను నేను ఓన్ వాయిస్తో. ఇది వైరల్ అయింది. ఇంకొకటి చేశాను, అందమైన అన్నీ కూడా ఆస్వాదిస్తాం కానీ అనుభవించలేము. ఇప్పుడు పువ్వు ఉంది, దాని యొక్క అందాన్ని మనం ఆస్వాదించగలం, అనుభవించలేము. ఓకే, అట్లా కొన్ని సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హియర్, వాటిని మనము ఆస్వాదించగలము. ఎట్లా? మన కళ్ళతోటి కానీ కళ్ళు మూసుకొని ఆస్వాదించాలి, అది కూడా మళ్ళీ కళ్ళు తెరిచి ఆస్వాదించలేము. ఆ వీడియోని నాకు ఇన్స్టాగ్రామ్ వాడు 6 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. అండ్ మీరు ఎందుకు బాగా లేడీస్కి సపోర్టివ్ ఉంటారు? ఎందుకు అనంటే, ఉమెన్ ఇట్ సెల్ఫ్, యాక్చువల్లీ ఉమెన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బట్ సొసైటీ ఎప్పుడు ఉమెన్ని వీక్గానే చూస్తుంది. సో నేను ఐ కేమ్ అక్రాస్ మెనీ సింగిల్ ఉమెన్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ లైఫ్స్. ఎట్ ప్రెసెంట్ కూడా నేను వాళ్ళ నేమ్స్ మనం ఇక్కడ చెప్పనవసరం లేదు, చాలామంది ఆడవాళ్ళు నేను చూస్తున్నాను సింగిల్గా, భర్త లేకుండా, భర్త వదిలేసి ఉన్నా లేనట్టుగా ఉండి పిల్లల కోసము వాళ్ళు కష్టపడి రాత్రి బొగళ్ళు కష్టపడి పనిచేసి సొసైటీలో ఇంత బాగా కష్టపడుతున్నా సరే ఎలాంటి నిందలు వాళ్ళు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నాను సంతోష్ గారు, ఇప్పటికీ చూస్తున్నాను నేను. సో పర్సనల్గా వాళ్ళు ఏంటనేది మనం పక్కన పెట్టేస్తే, దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ కిడ్స్, పిల్లల కోసం కష్టపడుతున్నారు. సో ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్, ఐ సపోర్ట్ దెమ్. నేను హిజ్రాస్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను, ఐ లవ్ దెమ్ ఎ లాట్. ఎందుకనంటే సొసైటీ చేత అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. బట్ వాళ్ళు మంచిగా ఉందాం అనుకున్నా కూడా సొసైటీ వాళ్ళు మంచిగా ఉండనివ్వదు. సో నేను ఒకనొక సందర్భంలో ఒక లైవ్లోకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళని దుర్భాషలు మాట్లాడుకుంటూ కొంతమంది జెంట్స్ ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతుంటే, వీళ్ళల్లో కూడా మంచిగా ఉండేవాళ్ళు, డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడుస్తున్నారు పాపం లైవ్లో. నేను అప్పుడు ఆ లైవ్లోకి వెళ్ళి నేను మాట్లాడాను నేను. సో ఆ తర్వాత నుంచి నాకు వాళ్ళంటే ఎందుకో ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్, జాలి. పాపం అందరూ వీళ్ళని వెలివేస్తారు కదా, అందరూ వీళ్ళని పైకి ఏదో నవ్వుతూ ఒక ఎంటర్టైన్మెంట్ ఒకలాగా వాళ్ళని ఎంటర్టైన్ చేసినా కూడా మనసులో మాత్రం వెర్రిబాగులలాగా చూస్తూ ఉంటారు వీళ్ళని. పాపం వీళ్ళు మనుషులే కదా, వీళ్ళందరి చేత వెలివేయబడ్డ వాళ్ళు, తల్లిదండ్రుల చేత రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళే, సహోదరుల చేత రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళే. ఏముంది, జస్ట్ ప్రేమే కదా, ప్రేమతో పలకలిస్తే ఏం పోద్ది అని నేను చాలా ఇష్టపడతాను వాళ్ళని. అండ్ మీరు అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ అవార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ, ఎందుకు అవన్నీ, లైక్ ఎందుకు వాళ్ళని గుర్తించడానిక? నేను రీసెంట్గా విజన్ స్టూడియోస్ వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్కి పిలిస్తే హైదరాబాద్ వెళ్ళాను, అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను. అందులో కూడా నాకు బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఇచ్చారు విజన్ స్టూడియోస్ వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, చాలామంది నిరుత్సాహంతో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. నాకు అనిపించింది, అసలు నేను ఎందుకు చేయకూడదు ఈ ప్రోగ్రామ్? ఎవరి దగ్గరకు వచ్చి నేను అవార్డు తీసుకోవటం కన్నా నేనే ఒక అవార్డు ఫంక్షన్ పెడదాం. ఇదే సోషల్ మీడియాలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళలో చాలా కళ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లెట్ మీ సెలబ్రేట్, ఒక ప్రోగ్రామ్ చేద్దాం, మనం ట్రై చేస్తే పోయేది ఏముంది?
మనం చేసే చిన్న కార్యక్రమమైనా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. స్టేజ్ మీదకి వచ్చి విఐపీస్ తోటి సెలబ్రిటీస్ తోటి ఒక అవార్డు తీసుకుంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. నేను ఇనిషియేషన్ తీసుకొని చేశాను. అంటే అవన్నీ చేస్తే మీకు మనీ అనేది చాలా లాసే కదా మీకు? లాస్ ఉండదు, ప్రాఫిట్ ఏమి ఉండదండి దీంట్లో. లాస్ ప్రాఫిట్ ఏమి ఉండదు. ఓకే, ఇట్స్ బ్యాలెన్స్ అంతే. ఎంత లాస్ అంటే లక్షల్లో అయితే లాస్ ఉంటుంది. ఓ 10,000, 20,000, 30,000 పెద్ద లాస్ ఏముంది చెప్పండి. సరే, ఇంకో అవార్డ్ ఫంక్షన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? చేస్తాను డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. ప్రస్తుతానికైతే లేదు, ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, మీ ఇన్స్టాలో ఒక పోస్ట్ చూసాను నేను, March 8th ఉమెన్స్ డేది ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏంటిది ఆ ప్రోగ్రామ్? ఏంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8వ మనము సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు అందరికి తెలిసిన విషయమే. గత 2-3 సంవత్సరాల క్రితం నేను కూడా ఆ ప్రోగ్రామ్ని నా స్కూల్ గ్రౌండ్లో నేను ఆర్గనైజ్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఒక వేరే గ్రూప్ వాళ్ళతోటి మింగిల్ అయ్యి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఒక 5-6 మంచి యాక్టివిటీస్ చేస్తున్న లేడీస్ని సన్మానించి ఆడవాళ్ళందరికీ చక్కగా పిలిచి వాళ్ళని ఒక మంచి పాట పెట్టి మన సంస్కృతి మన సాంప్రదాయాల గురించి ఒక పాట పెట్టి వాళ్ళందరితో ర్యాంప్ వాక్ చేయించి వాళ్ళందరికీ ఒక కిరీటం పెట్టడము, వాళ్ళకు చీర ఇవ్వటము, లేకపోతే గాజులు ఇవ్వటం, ఏదో ఇచ్చి మనకు తోచిన దాంట్లో వాళ్ళకి చక్కగా మర్యాద చేసి ఆడవాళ్ళకి ఒక గుర్తింపు. ఆడవాళ్ళంటే మనకు సొసైటీలో మనము వాళ్ళకి ఎంత పవిత్రత ఉంది, వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి అందరికీ తెలుసు. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్. ఇట్స్ ఎ రిమైండర్ అనమాట, అంతే. అలాంటి ఒక మంచి కార్యక్రమం చేయాలి, దానికి మేము ఈ ఏర్పాటు చేస్తున్నాము. అంటే అది చేస్తారు డెఫినెట్లీ ఫిక్స్డ్. దేనికి ఎక్కడెక్కడ నుంచి వస్తారండి? త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. క్రౌడ్ ఎంత రావచ్చు? మాక్సిమం 300+. అంటే మీరు ఎంచుకునే వెన్యూని బట్టి పిలుస్తారు అంతే. వీ స్టార్టెడ్ పబ్లిషింగ్ ఆల్రెడీ. మేము ఆల్రెడీ మన సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ వాయిస్ మెసేజెస్ ఇస్తున్నాము, స్టిక్కర్స్ పంపిస్తున్నాము, వేరే వాళ్ళతో వీడియోస్ పెట్టిస్తున్నాము. ఎంత పబ్లిసిటీ అయితే అంత పబ్లిసిటీ అవుతుంది. ఒకళ్ళకి అన్నం పెట్టాల్సి వస్తే తన కడుపు చంపుకొని వేరే వాళ్ళకి పెడుతుంది అని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరెంట్స్ దగ్గర నుంచి కాకుండా, పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నా, కానీ మన కడుపు చంపుకొని వేరే వాళ్ళకి పెట్టి అంత నేర్చుకోం కదా అని. హ్యుమానిటీ అంతే. అది అందరిలో ఉండదండి. కొంతమంది చూడండి, ఆకలి కలమటిస్తున్నా కూడా, రోడ్డు మీద అలా పడిపోయి ఉన్నా కూడా, వాళ్ళ చేతులు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి పెట్టడానికి మనసు రాదు. నాకు వచ్చింది, అది ఏంటో నాకు తెలియదు అంతే. ఓకే. ఎవరైనా బాధలో ఉన్నారు, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే నా దగ్గర ఉంటే తప్పనిసరిగా నేను ఇచ్చేస్తాను అంతే. ఇంకా నేను బాగా ఇష్టపడేవాళ్ళు, నేను బాగా ప్రేమించేవాళ్ళు, అది ఏ రిలేషన్షిప్ అన్నా అవనివ్వండి, వాళ్ళు ఎంత బాధపడినా నేను తట్టుకోలేను. అది నా స్ట్రెంగ్త్, అది నా వీక్నెస్ కూడా. ఓకే, అసలు తట్టుకోలేరు. నేను బాగా ఇష్టపడేవాళ్ళు నా స్నేహితులు అవ్వచ్చు, వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్ ఇట్ ఈస్. నేను బాగా హార్ట్కి దగ్గర తీసుకునే వాళ్ళు నాతో మాట్లాడకపోయినా, నన్ను కోప్పడినా, నన్ను విసిగించుకున్నా, అది కూడా తట్టుకోలేను నేను. బికాజ్ నేను చాలా తక్కువ మందిని ఎంచుకుంటాను. నేను చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఫ్రెండ్స్. చాలా తక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. పీపుల్ నాకు తక్కువ, నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఇష్టపడే వాళ్ళు చాలా ఫింగర్ టిప్స్ మీద చెప్పేచ్చు 10 మంది లోపే ఉంటారు. వాళ్ళల్లో ఎవరు నన్ను నెగ్లెక్ట్ చేసినా, వాళ్ళల్లో ఎవరు నన్ను కోపగించుకున్నా, వాళ్ళల్లో ఎవరు బాధలో ఉన్నా, సంతోషంలో ఉంటే నేను వాళ్ళ సంతోషాన్ని కూడా నేను సంతోషంగా తీసుకుంటాను. సో ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్ యాక్చువల్లీ. ఓకే, మీరు డాన్స్ కూడా చాలా బాగా ఇస్తారు అని చెప్పేసి విన్నాను. అంటే ఒకప్పుడు వేసేదాన్ని, ఇప్పుడు వేయట్లేదు. ఎందుకు? మీ ఇన్స్టాలో కూడా చూసాను కదా. అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఎలా చేస్తాయి, కొంతమంది ఫ్యామిలీస్లో ఇష్టపడరు. సో మన ఫ్యామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్స్ మనం క్రాస్ అవ్వకూడదు. కాబట్టి నేను ఏదో చిన్న మూమెంట్స్ అట్లా వేయటం తప్ప నేను కంప్లీట్గా డ్యాన్స్ వేయటం అయితే మానేసేసాను. సకల కళ వల్లబులా మీరు? అలా ఏం కాదు. ఏమన్నా మీరు ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఏమన్నా ఒడిదుడుకులు ఏమన్నా ఎదురయ్యాయి మీకు? లైక్ చేయొద్దు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ మీరు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయితే
వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేయలేదని చెప్పేసి నెక్స్ట్ డేనే వేరే ప్రోగ్రామ్, మీరు నెక్స్ట్ వీకే వేరే ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేశారని కూడా విన్నాం. అట్లా ఏం లేదు, అలా ఏం లేదు సంతోష్ గారు. నన్ను ప్రోగ్రామ్కి పిలిచిన వాళ్ళందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. మీరే ఇందాక అన్నారు కదా తారక్క అంటారు అందరూ. నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా సరే, చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా ఉంటారు నాతోటి. అట్లేం లేదు, అలా ఏం లేదు. నేను ఎవరైనా నన్ను కొంచెము తక్కువ చేశారన్న ఫీలింగ్ నాకు రాదు. ఒకవేళ వచ్చినా నేను పర్సనల్గా వాళ్ళతో డైరెక్ట్గా నేను కాల్ చేసి వాళ్ళని అడుగుతాను. ఇప్పటిదాకా అలా జరగలేదు, ఒకవేళ జరిగినా నేను అడిగేస్తాను, అక్కడతో అది ఫినిష్ అయిపోద్ది. ఐ విల్ నాట్ బ్రింగ్ ఆన్ ద స్క్రీన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేయాలి? ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సంతోష్ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను దాని గురించే మాట్లాడతాను. నన్నే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను శారీస్ కట్టుకొని ఈ మధ్య రీసెంట్గా వీడియోస్ చేస్తున్నాను, డ్రెస్ వేసుకొని వీడియోస్ చేస్తున్నాను. సో అందులో చాలా వీడియోస్, కొన్ని వీడియోస్ బాగా వ్యూస్ పోయినాయి, 10,000, 20,000, 30,000 వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. సో ఎందుకు అలాగ చేయకూడదు? ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవ్వాలి, నువ్వు వైరల్ అవ్వాలి. సో యూ వాంట్ టు బికమ్ అ సెలబ్రిటీ, బికమ్ అ సెలబ్రిటీ ఇన్ అ గుడ్ వే, ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ గుడ్ వే. అంతేగాని నువ్వు సెలబ్రిటీవి అవ్వాలి అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ యూ నో నీడ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, బికాజ్ అవర్ బాడీ ఈజ్ వెరీ హోలీ. మన శరీరం చాలా పవిత్రమైంది, దాన్ని మనం ఎంత పవిత్రంగా ఉంచుకుంటే సొసైటీలో అంత గౌరవం పెరుగుద్ది మనకి. పవిత్రంగా ఉంటూ కూడా చక్కగా డీసెంట్గా మన కట్టు బొట్టు అంతా కూడా మెయింటైన్ చేసుకుంటూ మనం రీల్స్ చేసుకోవచ్చు. అలా నిజంగా వాస్తవానికి చెప్పాలంటే అలాంటి వాళ్ళనే గౌరవిస్తారండి. మిగతా వాళ్ళందరినీ ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాట్లాడతారు తప్ప నిజంగా చక్కగా మంచిగా దుస్తులు వేసుకొని మంచి భాష మాట్లాడి మంచిగా రీల్స్ చేయండి, నిజంగా వాళ్ళే గౌరవిస్తారు ఎవరైనా సరే. ఓకే. అండ్ నేను చూసింది ఏంటంటే చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు కొంచెం వీడియోస్ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ ఏజ్ ఎక్కువ కనిపించేటట్టు, లైక్ 24-25 years ఏజ్కి కనిపించేటట్టు వీడియోలు చేస్తున్నారు. వాళ్ళపైన మీరేమంటారు? దేర్ మే బి డిఫరెంట్ రీజన్స్ బిహైండ్ దట్. ఓకే, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయతగా ఉన్నటువంటి పిల్లలు అయి ఉండొచ్చు. డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ పిల్లలు ఇలాగా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు లైక్ మనం ఇంకో వీడియోస్ కూడా చూసాము, చిన్న మైనర్ పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్స్లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆ రీల్స్ అవి ఇవి. ఇప్పుడు చిన్న పిల్లలతో చాలా మంచి వీడియోస్ చెప్పించచ్చండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే, నేను పోయిటరీస్ అవి రాస్తా కాబట్టి పెద్ద కాకుండా ఒక 2 lines, ఓకే, నా కొడుకుతోటి అట్లా ఒక ఐడి క్రియేట్ చేసి వాటితో జస్ట్ ఒక 2 lines, ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్, ఒక గుడ్ ఈవినింగ్ మెసేజ్, లేకపోతే ఫెస్టివల్స్కి ఒక మెసేజ్ లాగానో వాటితోటి చెప్పిద్దామని నేను అనుకుంటున్నాను. సో మంచి కూడా చాలా ఉన్నాయండి సమాజంలో కావాల్సినవి. పిల్లలతోటి ఎందుకు అలా చేపిస్తున్నారు? సో అంటే మీరు ఏం నేర్పించబోతున్నారు మీ పిల్లలకి ఫ్యూచర్లో? వాట్ లెసన్స్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. కొన్ని వీడియోస్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఆ పిల్లడు చేసే పాటకి అర్థం తెలుసా వాళ్ళకి? అదే కదా, వాళ్ళు ఎలా ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తున్నాయి, ఆ యాక్షన్ ఎలా చేయగలుగుతున్నారు, వాటిని ఎలా పలికించగలుగుతున్నారంటే మన సొసైటీ ఎటు పోతుంది అనేది మనం ఆలోచించాలి. నిజంగా అంత చిన్న పిల్లలకి అంత మెచ్యూర్డ్గా ఆలోచనలు ఎలా వస్తున్నాయి? చుట్టూ సరౌండింగ్స్ అవి వాళ్ళ మీద ప్రభావితం కాకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. నేనైతే మా బాబుని ఎక్కడికి వెళ్ళినా నేను క్యారీ చేసుకొని తీసుకెళ్తాను. వాడికి ఏది కావాలన్నా నేనే ప్రొవైడ్ చేస్తాను. నేను వేరే విధంగా వాడిని ఎంటర్టైన్ చేయను. ఈ లక్షల్లో వ్యూస్, ఈ లక్షల్లో లైకులు నీ కొడుకుని నాశనం చేస్తున్నాయి, అక్కడ నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజానికి నీ పిల్లల ద్వారా నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? బట్ పర్సనల్ నన్ను అడిగితే ఐ డోంట్ లైక్ ఇట్ అండి. ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. అంటే పిల్లల గురించి అదే ఇన్స్టా అనేది పిల్లలకి దూరం ఉండాలంటారా? పిల్లలకు దూరం ఉండాలని నేను అనట్లేదు. యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, ఇన్ అ గుడ్ వే. ఓకే. అండ్ నేను విన్నది ఏంటిదంటే 16 years అంటే ఒక దేశంలో అనుకుంటా 16 years పైన ఉన్న వాళ్ళకే ఫోను ఇన్స్టా ఇస్తున్నారట. 16 years కింద ఉన్న వాళ్ళకి అసలు
ఇన్స్టా అనేది అకౌంట్ కూడా ఇన్స్టా మెటా అనేది యాక్సెప్ట్ చేస్తలేదట. మంచిదే, ఉమ్, మనోళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అదేదో. నిజమే కదా, చాలా మంది అంతెందుకంటే నేను కూడా కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే ఫోన్ పట్టుకొని కూర్చుంటా. ఉమ్, బట్ నేనేం చేస్తానంటే ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకోవటము, ఏదో ఒక మంచి ప్రొడక్టివ్ వర్క్ నేను చేసుకుంటాను. టైం వేస్ట్ అయితే చేయను. ఉమ్, మంచి మంచి రీల్స్ చూస్తాను, ఎక్కువ కొటేషన్స్ ఉన్న రీల్స్ చూస్తూ ఉంటాను. అందులోంచి ఒక పదం, ఇందులోంచి ఒక పదం తీసుకు వీటన్నిటిని కూర్చి నేను ఒక కవితను తయారు చేసుకుంటాను. అంటే నేను యూజ్ చేస్తున్నాను, బట్ నేను మంచిగా యూజ్ చేస్తున్నాను. ఉమ్, సో ఇది మనోళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఉమ్, సో వీ కెన్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఉమ్, అసలు ఆ ఆప్షన్ లేనప్పుడు ఇంక వాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇంక వీడియోలు యాడ్ చేస్తాడు చేయడుగా. ఉమ్, బెటర్ మనోళ్ళు కూడా అది మన దేశానికి కూడా బ్యాన్ చేస్తే అయిపోతుంది అసలు. ఓకే. అంటే ఏమంటారు, మైనారిటీ 18 years 21 years ఏదో అంటారు కదా. అంటే ఆ మెచ్యూరిటీ వచ్చిన ఏజ్ ఆ పిల్లలు మాత్రమే దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకోగలుగుతారు ఏదైనా సరే. ఉమ్, వాళ్ళ వరకే అది పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు ఆ దేశం వాళ్ళు చేసింది కరెక్టే అంటారు ఇక. కరెక్టే, నా వరకైతే కరెక్టే. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా తారా గారి డౌన్ నుంచి తను పేదరికం అనుభవించింది, ఇప్పుడు ఎర్నింగ్ పొజిషన్లో ఉండి నలుగురికి హెల్ప్ చేస్తుంది. తారాగారిలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఉన్న వాటిలలో ఎంతో అంత తారాగారిలా హెల్ప్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూస్ కావాలనుకుంటే, చూడాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బాయ్.